నా దగ్గరికి రీసెంట్ గా ఒక యంగ్ పేషెంట్ వచ్చారనమాట. తనకి చేతులు కాళ్ళు కొంచెం తిమ్మిర్లుగా ఉన్నాయని. తను నన్ను అడిగింది ఏంటి అంటే, నాకు ALS కానీ MS కానీ ఉందా అని అడిగాడు. ALS కానీ MS కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని రేర్ న్యూరలాజికల్ డిసీజెస్ అన్నమాట. ఈయనకి మెయిన్ గా ఉంది ఏంటి అంటే హెల్త్ రిలేటెడ్ యాంగ్జైటీ. తనకి ఏమైనా జబ్బు ఉందేమో అనే భయం. మనం ఇంటర్నెట్ లో గూగుల్లో ఏ సిమ్టమ్ కొట్టినా కానీ కొన్ని డిసీజెస్ వస్తాయన్నమాట. సో తన సిమ్టమ్స్ తను ఇంటర్నెట్ లో కొట్టడం వల్ల కొన్ని డిసీజెస్ వస్తే అవి చూసి తనకున్నాయేమో అనే భయం. ఈయనకు అసలు ఏమీ లేదు. ఉన్న ప్రాబ్లం వల్ల యాంగ్జైటీ ఒక్కటే. కాకపోతే దీన్ని సైబర్ కాండ్రియా అంటాం అనమాట. అంటే ఇంటర్నెట్ లో మనం ఎక్కువగా సర్చ్ చేయడం వల్ల మనకు ఉన్న సిమ్టమ్స్ అనేవి మనం ఎక్కువగా ఆలోచించి ఇంకొంచెం ఎక్కువగా భయపడతాం అనమాట. సో మనం ఇంటర్నెట్ అనేది మన హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఎక్కువగా వాడకూడదు. దాంతో పాటు ఇంటర్నెట్ లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకోవడం తప్పనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిలయబుల్ సోర్స్ నుంచి రావాలి. కొన్ని తప్పులు కూడా ఉంటాయి. ప్రతిదీ మనం గుడ్డిగా నమ్మేయకూడదు. సో మనకి ఆల్రెడీ యాంగ్జైటీ ఉన్నప్పుడు డౌట్స్ ఉంటే ఫిజిషియన్ ని, డాక్టర్ ని కనుక్కోవాలి. కానీ ఇంటర్నెట్ అనేది దానికి ఆల్టర్నేటివ్ కాదు.